హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఇక్కడ బాబాకైతే ఇంకా రుద్రాభిషేకం అయితే చేయించాలని చెప్పేసి ఇక్కడ సోమవారం అయితే శివాలయంకి అయితే వచ్చాము. యాక్చువల్లీ మేము త్వరగా రెడీ అయ్యి రావాలనుకున్నాము, బట్ ఏంటంటే పిల్లలతో కుదరదు కదా. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే వచ్చామన్నమాట. 9 o'clockకి అలా వచ్చాము. సో ఆఫ్టర్నూన్ 1 o'clock అయిందనమాట ఇదంతా అయ్యేటప్పటికి ప్రాసెస్ అంతా కూడా. సో యాక్చువల్లీ ఇదేంటి అంటే మనకి 1 year లోపే చేస్తారు, బట్ ఏంటంటే ఇక్కడ అప్పుడైతే కుదరలేదండి. సో అందుకని చెప్పి రిలేటివ్స్లో ఒకరు చనిపోయారు. సో అందుకని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ బాబుకి 1 year దాటిన తర్వాత 2nd yearలో చేయకూడదని చెప్పేసి ఆపేసాము. సో ఇంకా 3rd year అయితే వచ్చింది. సో ఇంకా 3rd yearలో ఇంకా చేయొచ్చు ఇంకా అందుకని చెప్పేసి. సో ఇంకా మేము ఉండేది కూడా ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉండము కదా. సో 20 days అలా వచ్చాము మేము లీవ్కి అయితే. సో ఇంకా చేసేసి ఇంకా తిరుపతి వెళ్తే ఒక పెద్ద పని అయితే అయిపోతుంది. సో ఇంకా మనం ఈసారి ఎప్పుడు వచ్చినా కానీ పర్లేదు, ఇంకా పిల్లల కోసం మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లించేసినట్టే. సో ఇంకా అదనమాట. ఇక్కడ వచ్చేసి మేము వచ్చేటప్పటికే చాలామంది ఉన్నారు. అంటే మొత్తం ఒక 3 or 4 villages అందరూ ఇక్కడికే వస్తారనమాట. శివాలయం అయితే ఈ చుట్టుపక్కన మా ఊరు చివరైతే ఉంది. సో ఇక్కడికైతే వస్తారు. మేము వచ్చేసి ఇంకా లేట్గా వచ్చామని చెప్పాను కదా. సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పిల్లలు అయితే చాలా విసిగించేశారు. ఇంకా ఆకలితో అయితే ఇంకా పిల్లలు ఉండలేరు అస్సలు. ఇంకా మేము వాటర్ కూడా తెచ్చుకోలేదన్నమాట ఇక్కడ తాగడానికి. అయితే చాలా ఇబ్బంది పడ్డాము. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా నేను ఫస్ట్ నుంచి వీడియో తీయాలనుకున్నాను, బట్ ఏంటంటే అక్కడ మన ఇంట్లో లాగా అవ్వదు కదా. సో టెంపుల్లో. సో అందుకని చెప్పేసి నేను కొంచెం పూజ అయిన తర్వాత ఒక దగ్గర అయితే ఫోన్ పెట్టాను అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే ఖచ్చితంగా మనం ప్రతిదానికి తీస్తామని చెప్పేసి వ్లాగ్ తీయడానికి ఇంకా అక్కడ ఫోన్ అయితే పెట్టేశాను, ఫ్రంట్ క్యామ్ పెట్టి. సో ఇక్కడ అభిషేకం అయితే ఇంకా మొత్తం చేసుకునే ఉండాలి. మేము స్టార్ట్ అయింది 9 o'clock స్టార్ట్ చేశారు. మొత్తం నిల్చొని ఇలా అభిషేకం చేస్తూనే ఉన్నాం మేమిద్దరం కూడా. సో బాబు చిన్నప్పుడు చేయాల్సింది చెప్పాను కదా, అప్పుడైతే అవ్వలేదని చెప్పేసి. సో ఇంకా ఫ్యామిలీ మొత్తం మేము ఇక్కడే ఉన్నాం అన్నమాట, గుడిలోనే. సో ఇక్కడ క్లైమేట్ కూడా నాసిక్లో లా కాదండి, చాలా వేడిగా ఉంది. అక్కడైతే ఇంకా కూల్ క్లైమేట్ అండ్ అంతేకాకుండా వర్షం పడుతూ ఉండేది. బట్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఎండలు అనమాట, మండిపోతున్నాయి ఎండలు. అస్సలు ఫ్యాను కూలర్ ఇవి లేకుండా అస్సలు ఉండలేము. సో ఇంకా లాస్ట్ నేను పూజ అయిన తర్వాత తీసాను ఇక్కడ. శివుడు అయితే ఇంకా చాలా బాగుంది మొత్తం. చూసారు కదా లుక్ ఎంత బాగుందో. సో నాకు చాలా బాగా నచ్చింది అభిషేకం. సో ఎర్లీ మార్నింగ్ నుంచి అయిన పూజ మొత్తం రిమూవ్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా అభిషేకం చేస్తాం కదా అని చెప్పేసి సో మళ్ళీ మొత్తం వాటర్తో అభిషేకం చేసి మళ్ళీ తర్వాత కొబ్బరి నీళ్ళు ఇవి ఉంటాయి కదా. సో పంచామృతం ఇవన్నీ కూడా అభిషేకం చేసామన్నమాట. సో మళ్ళీ తీసి తర్వాత విభూది రాసి ఇంకా అలా ఉంచేశారు. తర్వాత మేము కుంకుమ పూజ అయితే చేసాము. సో ఇంకా పంతులు గారికి అయితే ఇంకా అప్పటితో ఇంకా పని అయిపోలేదు, ఇంకా చాలా వర్క్ అయితే ఉంటుంది. సో మళ్ళీ ఇవన్నీ నంది క్లీన్ చేశారు. నెక్స్ట్ ఇంకా అక్కడ పార్వతీదేవి, అలానే లెఫ్ట్ సైడ్లో మనకి వినాయకుడు అయితే విగ్రహం ఉంది కదా. సో వాటిని కూడా క్లీన్ చేసి ఇంకా మొత్తం గుడంతా మొత్తం క్లీన్ చేసినంత వరకు అతనికి పని అయితే అవ్వదన్నమాట. సో చాలా కష్టపడతారు. సో ఇంకా మేము వచ్చేసి 1 o'clock వరకు అక్కడే ఉన్నాము. తర్వాత పంతులు గారు ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నారు. సో మేము హెల్ప్ చేయడానికి కూడా ఇంకా పిల్లలు అయితే ఇంకా కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ అనుకోండి, మనకి 9 o'clockకి 10 o'clock మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏంటంటే మేము స్టార్ట్ చేసింది 9 o'clockకి. సో చాలా కష్టం అయిపోయిందనమాట.